ఆదుకుంటాడు. ఆ మాటతో నేను ధైర్యపరుస్తాడు ఆ ప్రభు. ఆ మాట ఎలా ఉందట? నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. హల్లెలూయా. లెట్ హిమ్ కిస్ మీ విత్ ద కిసెస్ ఆఫ్ హిస్ మౌత్, ఫర్ దై లవ్ ఈజ్ బెటర్ దెన్ వైన్. తేనె తీయగా ఉంటుంది, కానీ తేనె కన్నా ఇంకా తీయగా ఉండేది ఇంకేమైనా ఉందా ఈ లోకంలో? ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము కన్నా మధురాతి మధురంగా ఇంకేమీ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మధురాతి మధురమైన వాక్కు మన ప్రభుది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3 వచనం చూస్తే, నీవు అమ్మ మీకు ఫ్రీగా వీడియో తీసేయండి ప్లీజ్. యు ఆర్ ఈటింగ్ ఫ్రూట్ నా, వీడియో తీసేయండి. ఎస్. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీవు పూసుకొను పరిమళ తైలము. ఎవరండి పూసుకుంటారు? పరిమళ తైలాలు ఎవరు పూసుకుంటారు, పులుముకుంటారు? చెప్పండి. ఎవరు చెప్పరు. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. అది దేవుని యొక్క అందరూ రాసుకుంటారు. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఇది ఎవరి గురించి? ఇది ఒక పురుషుని గురించి. ఈ పురుషుడే మన ప్రియుడు, మన ప్రభు. ఆ ప్రభు యొక్క ఆయన పూసుకొను పరిమళ తైలమట సువాసన కలది. ఆ సువాసన కలిగిన ఆ పరిమళ తైలము చుట్టూ వెదజల్లుతూ ఉంది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. యేసు అనే మాటలో రక్షణ, రక్షకుడు, విడుదల, విమోచన, పాపకి విమోచన, ఆ భయంకరమైన మరణ శిక్ష నుంచి తప్పించుట అనేది ప్రభు యొక్క పేరులోనే ఉంది. హల్లెలూయా. అది వెదజల్లుతూ ఉందట ఆ పేరు. యేసు రక్షకుడు అనే పేరు పరిమళ తైలము కంటే ఎక్కువైన సువాసనతో